హలో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇక ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఇక మనకి అయిపోయింది కదా ఎగ్జామ్ గ్రూప్ 2, నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చాక చూద్దాం ఆ విధంగా ధోరణితో ప్రజెంట్ ఉందండి. సో నాకు అది అర్థమైంది. సో ప్రజెంట్ టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు టైం వేస్ట్ చేసుకోరని అంటున్నానంటే, వేస్ట్ చేసుకోకూడదని. ప్రతిరోజు వాల్యుబులే. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం మనం. మామూలు ఫీల్డ్ అంటే అది వేరు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్ అయ్యేదాకా మనం ఖాళీగా ఉండొచ్చు, జాయిన్ అయ్యి చదువుకుందాం, అది వేరు. బట్ ఇది కాంపిటేటివ్ ఫీల్డ్. నిరంతరంగా కష్టపడే వాళ్ళే ఏదో రోజు సక్సెస్ అవుతారు. అది నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్తుంటాను. అదే నిజంగా నేను ఎంతో చూస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా ఏంటంటే ప్రతిరోజు నీ వర్క్ నువ్వు చేయాలి. ఎగ్జామ్స్ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ బెటర్గా చేయాలి అంతే. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు అది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ అనేది Feb 23 అయిపోయింది, బాగానే ఉంది. బట్ ప్రజెంట్ ఎన్ని డేస్ అయిపోయింది? చాలా డేస్ అయిపోయింది. మీరు చదువుతున్నారా? మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్సు, గ్రూప్ 1 మెయిన్స్ కోర్సు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ప్రిలిమ్స్ కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళు క్లాసెస్ రెగ్యులర్గా వినడం, హోంవర్క్ చేయడం, చాలా బెటర్గా చదువుతున్నారండి. నమ్మరు మీరు, చాలా అంటే చాలా బెటర్గా చదువుతున్నారు. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, కోర్సు చాలామందికి ఎందుకు సార్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, సక్సెస్ అవ్వట్ల. ఫిలిమ్స్ కూడా క్వాలిఫై కాని పరిస్థితి. ఎందుకు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో మీకు తెలియదు. సో బట్ ఆల్రెడీ ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర ఏమో అర్థమవుతుందంటే, కన్సిస్టెన్సీ డైలీ చదివే వాళ్ళకి మామూలుకి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్, ఏ ఏరియాస్ బాగా చదవాలా, నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ టెక్నిక్స్ ఏంది, కాన్సెప్ట్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేసుకోవాలా, ఇవన్నీ ఏంటంటే తెలియకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక పేపర్ టఫ్ అని ఆ విధంగా అని చెప్పేసి ఈజీగా ఉన్న క్వాలిఫై కాని పరిస్థితి, టఫ్ ఉన్న క్వాలిఫై కాని పరిస్థితి. సో ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది. సో మీరు అది గమనించుకోండి. ఇప్పటికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఇటువంటి జోన్లో ఉండి, అంటే కొత్త వాళ్ళకంటే ఖచ్చితంగా కోర్సు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏదైనా బుక్స్ ముందు పెట్టి చదవండి అంటే ఏం చదవాలో, ఎలా చదవాలో, క్వశ్చన్లు ఎలా వస్తే తెలియదు. సో అందువల్ల ఖచ్చితంగా కోచింగ్ ఇంపార్టెంట్ అనమాట. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి, అంటే ఆల్రెడీ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి. ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే రిపీటెడ్గా ఫెయిల్యూర్స్ అవుతున్నారో వాళ్ళకి మంచిగా ఉంటాయి అనమాట క్లాసెస్. కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటారు, నెక్స్ట్ పర్ఫెక్ట్ అవుతారు. ఆ విధంగా కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, అన్నీ ఓకే సార్ మేము పర్ఫెక్ట్ అన్న వాళ్ళకి పర్లేదు కోర్సు. నేనే చెప్తున్నా కదా, అన్నీ ఓకే అయినప్పుడు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు చదువుకోవచ్చు. బట్ మిస్టేక్స్ అనేవి ఒక్కసారి ఎగ్జామ్ హాల్ అండి, 3 గంటలు మీరు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారంటే అది ఇంకా మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చేంత వరకు లైఫ్ లాంగ్ ఇంకా మళ్ళీ అదొక మెమరీగా మిగిలిపోద్ది అనమాట. అంటే వెయిట్ చేయాలి, 1 year 2 year అవ్వచ్చు. సో మీరు అది ఆలోచించుకోండి, ఉన్న టైంని సద్వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కష్టపడండి. లైఫ్లో ఏంటంటే కష్టపడితేనే అండి ఏదైనా సక్సెస్ వచ్చేది. ఒకసారి సక్సెస్ వచ్చిందంటే తర్వాత మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవ్రీడే చదవాలా. నేను చూడండి, ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, క్లాసెస్ చెప్తున్నా. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి ఉండకపోయి నేను ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటా. ఆ విధంగా కష్టపడే మనం ఇట్లాగా బెటర్ అయ్యామన్నమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క రోజులో ఏది రాదండి. ఒక్క రోజులో వచ్చే పని అందరూ సక్సెస్ అయిపోరా. ఒక్క రోజులో ఏది బిల్డప్ చేసుకోలేము. పెద్ద ఎంపైర్సే, పెద్ద కింగ్డమ్సే డైలీ బేసిస్ మీద వాళ్ళు కష్టపడి బిల్డప్ చేసుకుంటారు. అలాగ మన యొక్క లైఫ్ను కూడా ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మీరు ఏంటంటే ఒక్కొక్క స్టెప్గా మీరు బిల్డప్ చేసుకుంటూనే ఉంటే అల్టిమేట్గా సక్సెస్ అనేది రీచ్ అవుతారనమాట. అది మీరు గమనించుకోండి. సో ఇప్పటికైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా ఎక్సలెంట్గా జరుగుతున్నాయి క్లాసెస్. జాగ్రఫీ, హిస్టరీ జాయిన్ అవ్వండి. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆన్సర్స్ చాలా బాగా రాస్తున్నారు. అది జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎవరైతే సార్ ఇంకా మేము వీక్గా ఉన్న ఏరియాస్లో మేము బెటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి. సార్ అంతా మాకు వచ్చు అనుకున్న వాళ్ళు అవసరం లేదు, ఓకేనా. అది మీ యొక్క ఆలోచనకు వదిలేస్తున్నా. ఎందుకంటే ఎన్ని ఫెయిల్యూర్స్ అయి ఉన్నారు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎక్కడ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావట్లేదు ఏంటని మీకు అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అదే బుక్స్ చదువుతూ ఉంటారు కానీ మార్క్స్ రావు ఆ సబ్జెక్ట్లో. వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఎందుకు రావట్లేదని. సో ఇవన్నీ చేయడం జరుగుతుంది క్లాసెస్లో అన్నీ. ఎందుకంటే కాన్సెప్ట్ బిల్డప్ చేయడం, కరెంట్ అఫైర్స్ లింకప్ చేయడం, అన్ని ఏరియాస్ 360 degreesలో కవర్ చేయడం వల్ల బిట్ మిస్ కాదనమాట. అంటే అంత పర్ఫెక్ట్గా మనం చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లాసెస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి, అలాగే ఆన్సర్ రైటింగ్ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి వెంటనే నా నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయండి. కంపేర్ టు ద మార్కెట్ ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. మీరు సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఏం అవసరం లేదు, 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. 1 month తర్వాత గ్యాప్తో పే చేసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గా చేస్తారు. ఎందుకంటే మీరు చదవాలనేది నా ఒక మెయిన్ ఉద్దేశం. చదవాలి, మీరు సక్సెస్ అవ్వాలనేది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.